నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 ఏళ్ళైంది జనసేన పార్టీని స్థాపించి. మరి 10 ఏళ్లలో పార్టీ అంచెలంచెలుగా ఎదిగిందా అంటే సభ్యత్వ నమోదులు కానీ, క్షేత్రస్థాయిలో కమిటీలు కానీ నామమాత్రమే అని కూడా జన సైనికులే అంటున్నారు. ఒక 1000 మందితో స్టార్ట్ అయిన జనసేన సభ్యత్వం ఈవేళ లక్షల సంఖ్యలో ఉంది అనడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదుకి శ్రీకారం చుట్టారు. ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ప్రాథమిక సభ్యత్వం అంటే క్రియాశీలక సభ్యత్వం అంటే దానికి ఒక పేరు నామకరణం చేశారు. అదేవిధంగా శాశ్వత సభ్యుడంటే దానికి ఒక పేరు నామకరణం చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం తీసుకుంటూ పార్టీకి కూడా కొంత ఫండు ఇస్తున్నట్టు కూడా మరి పార్టీ క్రియాశీలక సభ్యుడు నాదెళ్ల మనోహర్ గారికి అప్పచెప్పే కార్యక్రమం నడిచింది. ఇప్పుడు జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు, ఏమేమి ప్రాథమిక సభ్యత్వానికి వాళ్ళు పెట్టిన పేరేంటి? ఇప్పటికే సభ్యత్వ నమోదులో 2 కోట్ల రూపాయలు విరాళాన్ని అందించి తొలి సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా అని ఒక టైటిల్ నామకరణం చేశారు. ఉద్యమిగా అలా విధంగా వాళ్ళ పేరు నామకరణం చేసి పార్టీ మరింత పోరాట దిశగా అడుగులు వేయాలంటే నవతరంలో ప్రేరేపణ కలిగించి ఆ పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని సాధక్ జనసేన పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సహకారం అందించే వాళ్ళకి ఆర్థిక, సాంకేతిక సేవ, మేధా, సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా ఎక్కడి నుంచి పిలుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పాటించారు. 150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు కేవలం 90,000 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12,98,00,000 మంది పార్టీ సభ్యత్వాలు తీసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఎంతోమంది విఘ్నులు జనసేన పార్టీలో భాగస్వాములు అయ్యారు, సభ్యులుగా ఉన్నారని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా మరి సభ్యత్వ నమోదులో చాలా కీలకమైన మెసేజ్ చేశారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేవారు జనసేన పార్టీకి చాలా కీలకం, చాలా ముఖ్యం. అలాంటి వారికే పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది, పార్టీ గుర్తింపిస్తుంది. అలాంటి వారే పార్టీకి అవసరం అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దానికి కొన్ని నామకరణాలు చేశారు. క్రియాశీలక, శాశ్వత ఇలా సభ్యత్వాలు కొన్ని పేర్లు పెట్టి పార్టీకి అంకిత భావంతో అంటే అన్ని వర్గాలు అంటే దీంట్లో మరి అన్ని సామాజిక వర్గాలు అని ఎక్కడ వాడలేదు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం, చదువుకున్న వాళ్ళు, ఇట్లా ఈ సెక్టార్ ఆఫ్ పీపుల్స్కి ప్రయారిటీ ఇస్తుంది జనసేన పార్టీ అని కూడా పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదులో చెప్పారు. మరి సభ్యత్వ నమోదు ఇటీవల కాలంలో అంటే దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం సభ్యత్వ నమోదుగా ఒక టార్గెట్ ఇచ్చారు జిల్లాల్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులకి. వాళ్ళంతా కూడా సభ్యత్వ నమోదు చేయించారు. సరే, ఈ సభ్యత్వ నమోదు స్టాండర్డా, ఈ సభ్యత్వ నమోదు అంతా కూడా పార్టీ కమిటెడ్ పర్సన్సా అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరే, జనసేన పార్టీ అధిష్టానం సభ్యత్వ నమోదుకి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళ టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. సరే, ఒక జనసేన పార్టీ క్రియాశీలక కీలక నాయకుడికి ఒక 200 మంది సభ్యత్వాలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇంట్లో బంధువుల పేరు రాయాలి, తెలిసిన వాళ్ళ పేర్లు రాయాలి, లేదంటే ఎవరినో కాస్త ఒప్పించి సభ్యత్వం టార్గెట్ పూర్తి చేయాలి, మీ పేరు రాస్తున్నాం అని చెప్పి ఎట్లా రాయించుకున్నది పార్టీ సభ్యత్వం ఎట్లా ఉంటుంది? పార్టీ సభ్యత్వాలు అంటే ఏంటి? సంఖ్య చూపించడం కాదు కదా. టార్గెట్ ఇచ్చారు కాబట్టి ఏదో ఎంతోమంది పేర్లు రాసేసి
మాకు ఇదిగో 100 ఇచ్చారు, 150 మందిని సభ్యత్వం రాసామని చెప్పంటే అది పార్టీ కేడర్ ఎలా అవుతారు, పార్టీ సభ్యత్వం ఎట్లా సాధ్యపడుతుంది అనేది ప్రశ్న. మరి నిజంగా పార్టీకి శ్రేణులు ఉన్నారు. జనసేన పార్టీలో చాలా అంకిత భావంతో పనిచేసే నాయకులు ఉన్నారు, పార్టీ శ్రేణులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. మరి వీళ్ళు పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే వీళ్ళకి పార్టీ పరంగానో, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వ పరంగానో ఎంతో కొంత చేయూతనివ్వాలి. మరి ఆ పరిస్థితి అయితే లేదు వీళ్ళ. మరి అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎట్లా సాధ్యపడుతుంది వీళ్ళకి ఈ సభ్యత్వ నమోదు అంత యాక్టివ్గా చేసి నిజమైన కార్యకర్తలు ఉండాలంటే సభ్యత్వాల నమోదులు కూడా కొన్ని విధి విధానాలు పాటిస్తేనే పార్టీకి నిజమైన కార్యకర్తలు ఉంటారు. కాబట్టి సంఖ్య కోసం సభ్యత్వాలు నమోదు చేసి ఇన్ని లక్షల మంది మాకు జనసేన సభ్యత్వాలు ఉన్నారని అనడం కంటే శాశ్వతంగా పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే నిజమైన సభ్యత్వం కలిగిన కార్యకర్తలు, వాళ్ళే జన సైనికులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సభ్యత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ చేపట్టాడు కాబట్టి ఆ డ్రైవ్లో జనసేన పార్టీకి అంకిత భావంతో పనిచేసే వాళ్ళని సభ్యత్వం ఇచ్చి పార్టీని మరింత ముందు తీసుకెళ్తే బాగుంటుందనేది జన సైనికులకు అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.